మన రూపం చూడకముందే, మన గొంతు వినకముందే మనల్ని మనలా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. అసలు మానస్ ఇంట్లో ఎలా ఉంటాడండి? చిన్న డ్రాయర్తో చిన్న బనీన్తో అలా కట్టిస్తూ ఉంటాడు. రాకేష్ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేవాడు అండి? చిన్నప్పుడు అన్నది ఒకటి గుర్తుకొచ్చింది. ఏమన్నాడు? ఉంగా 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 అన్నాడు. మా అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి ఉంది, చూశాను. నాకొద్దు. ఆమె కూడా అదే అన్నది. నా పిల్లాడు తప్పిపోయాడు చిన్నప్పుడు. మీరేం టెన్షన్ పడద్దు, నేనున్నాను కదా. ఖచ్చితంగా పారిపోయి ఉంటాడు. నువ్వు ఇంటికి రావద్దు నాన్న. మా చిన్నప్పుడు నా చిట్టికి నేను ఈ డ్రెస్ వేసేదాన్ని. లెక్క ఏంటి? బౌల్లోని టీ పొడి ఉంది. ఇది ఎన్ని స్పూన్లు ఉండొచ్చు? 8 teaspoons. 9. మో. బౌల్లో పాలు ఉన్నాయి. ఇవి ఎన్ని టీ గ్లాసెస్ ఉండొచ్చు? 10. 11. ఆలోచించట్లా. 60, 65, 65. 11 ఉండొచ్చు. 1100. 1101 రూపాయి. 1101 రూపాయి. వేలం పాట అనుకుంటున్నారేమో, పెంచుకుంటున్నారు. నేను కానీ అశు కానీ కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే మాకేమిస్తావు చెప్పు. ఇది గనక మీ ఇద్దరు గెలిస్తే మీకు కొత్త మరదల్ని గిఫ్ట్ ఇస్తా. నేనే కదా. అన్ని మంచి క్వాలిటీలో ఉన్నాయి మా అబ్బాయిలో. ఆ కోపం ఒకటి తగ్గించుకుంటే బాగుంటుంది. నా కోపం అని నేను ఎప్పుడు ఏమని చెప్పలేదు. తెలుస్తుంది. మేము కష్టపడేదే వీళ్ళ కోసం. మా అమ్మ అయితే మరీ దారుణం. తినొద్దు అంటానా, అటు ఇటు పోద్ది, చూస్తుంది. మేము పోయిన టైం చూసి ఇంట్లో మనం కూర్చుంటాం. ఒక్కరోజు షూటింగ్ ఉండదు. వాడెవడో స్వీట్ షాప్ వాడు వచ్చి మీ అమ్మ స్వీట్స్ ఆర్డర్ చేసిందండి అంట. అరవడం అనేది అగ్రెషన్. దాని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని భయం. ఆల్రెడీ వి లాస్ట్ మై బ్రదర్. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక పాయింట్ రీచ్ అయిపోయి దాన్ని ఎక్స్టెండ్ వెళ్ళిపోతాం. మనం ఏ టైంలో అయితే కరెక్టో కాదో అని ఆలోచించి పడిపోతున్నాం అనుకున్న టైంలో నేను వెనకున్నాను అని చెప్పి నన్ను పుష్ చేసే మెయిన్ పర్సన్ మా మదరే. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మా అమ్మ లేకపోతే నేను లేను. లవ్ బోత్ మై పేరెంట్స్, మమ్ అండ్ డాడ్. మీరు ఎప్పుడు ఇలా హ్యాపీగా హెల్తీగా ఉండాలి. కుదిరితే నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.